హలో అండి. ఈరోజు నేను ఒక, ఒక మొక్కని బోన్సాయి మొక్క చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాననమాట అండి. ఈ మొక్కేంటంటే జేడ్ ప్లాంట్ అండి ఇది. ఇది ఈ జేడ్ ప్లాంట్ ఏంటంటే నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఉందండి. అదైతే పెద్ద చెట్టనమాట. కానీ అదే ఇది సక్యులెంట్ కదండీ! పెద్దగా ఉండేది నా దగ్గర. అయితే అది మరి ఎందుకనో తెలీదు. చచ్చిపోయింది మొత్తం. దాని నుంచి తీసిన కొమ్మలనమాట ఇవి. వీటిని కూడా నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఇలా బోన్సాయి చేద్దాం అని చెప్పి. నా దగ్గరైతే ఈ ఇలా బోన్సాయి చేయటం అంటే నాకు చాలా ఇష్టమండి. ఎడీనియం ఒకటి, తర్వాత ఇంకొన్ని ప్లాంట్స్ అలా చేశాను. అవి అవి మంచిగా వచ్చినాయనమాట. ఇదో దీన్ని కూడా ఇలా మంచి షేప్‌లో కట్ చేసి, ఈ ప్లాంట్‌ని పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు సెట్ అయిందనమాట నాకు. అయితే ఈ ప్లాంట్ ఏంటంటే మనకి పెద్దగా మెయింటెనెన్స్ అంటూ ఏముండదండి దీనికి. అందువల్ల మనం ఎలా అయినా పెట్టుకోవచ్చనమాట దీన్ని. 2, 3 డేస్ అసలు వాటర్ లేకపోయినా కూడా ఉండగలదనమాట ఈ ప్లాంటు. చూడటానికి కూడా మనకి ప్లాంట్ ఏంటంటే చాలా బుషీగా బావుంటది ప్లాంట్ ఇది. ఇదేంటంటే చాలామంది లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. లక్కీ అంటే మామూలుగా మనకి మొక్కలన్నీ గూడా లక్కీయే కదండీ! మన దగ్గర పెరిగిన మొక్కలన్నీ కూడా. ఇవి నేనిలా ఇలా ప్రిపేర్ చేయటానికి కారణం ఏంటంటేనండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా "మీ దగ్గర బోన్సాయి మొక్కలున్నాయి కదా! మాకు కూడా పెట్టొచ్చు కదా! మాకు కూడా పెట్టొచ్చు కదా! మేము ప్రిపేర్ చేసినా కూడా మాకు రావట్లేదు." అంటే రావట్లేదు అనంటే దానికి ఒక ఏమంటారు మనకి ఇష్టం ఉంటే చేయొచ్చు కదండీ! ఆ ఇష్టం అంటే ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయాలనమాట. అవన్నీ రూట్స్ అన్నీ కట్ చేసి బోన్సాయికి తెలుసు కదండీ ఎలాగా ప్రిపేర్ చేస్తామో. అన్నీ కట్ చేసి పెట్టి అలా చేయాలి. అందుకోసం ఏంటంటే మా సిస్టర్ ప్రత్యేకంగా ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా ఇలా చేస్తా ఉంటారనమాట. ఈ ప్లాంట్ వచ్చి చైనాలోని, జపాన్‌లోని దీన్ని లక్కీ ప్లాంట్ అని అలా అంటారంట. అలా అని కాకపోయినా మన దగ్గర ఉంది కాబట్టి ఈ ఇలా బ్యూటిఫుల్‌గా ఇలా తయారు చేయాలని ఒక 5 మంత్స్ తర్వాత మరలా నేను ఒక వీడియో చేస్తాను చూద్దురు. అప్పుడు చాలా బుషీగా వస్తదనమాట. ఇప్పుడు కట్ చేసేసాం గదా! మంచిగా వస్తదనమాట అండి. ఈ ఇయి కూడా ఏంటంటే ఆ కటింగ్స్ ఉన్నాయి కదండీ! మనం కట్ చేసినవి. ఇవి మా అక్కల కొలీగ్స్‌కి, మా కొలీగ్స్‌కి ఇలా ప్రిపేర్ చేసేస్తదనమాట. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉంటారు. మాకు కూడా కావాలి అని. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పండి? నా స్వార్థం గూడా ఉందండి అందులో. నేను మా అక్కతోటి ఒకటే చెప్తాను. ఏంటంటే, "అక్క మన దగ్గర ఒకవేళ గాని బై మిస్టేక్ పోయిందనుకో మొక్క, వాళ్ళ దగ్గరుంటది కదా!" అలా చెప్తాననమాట. నిజమే కదండీ! మన దగ్గర ఉన్న ప్లాంట్స్‌ని మనం అలా అదే మన ఫ్రెండ్స్‌కి గానీ అలా ఇచ్చామనుకోండి, ఒకవేళ మన దగ్గర పోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు కదా! ఆహ్, అయితే హ్మ్. మా ఫ్రెండ్ బేబీ అని ఉంది. తనకి ఇస్తామనమాట ఎక్కువ. వాళ్ళకేంటంటే ఎక్కువ ప్లేస్ ఉంటదనమాట అండి. ప్రతి మొక్క కూడా మా దగ్గర ఏమైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఆహ్, తన దగ్గర నుంచి మేము తెచ్చుకుంటాం అనమాట. అదండి ఈరోజు ప్రిపేర్ చేసింది.